హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5105D బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. అన్న జాండీర్ వెహికల్ అంటూ చూడు, తెలంగాణలో ఉంటూ చూడు, ఆంధ్రాలో ఉంటూ చూడు, మహీంద్ర కానీ, ఐచర్ కానీ, ఏసీ ఫెర్గూషన్ వెహికల్స్ కానీ ఇట్లా చాలామంది చాలా వెహికల్స్ అయితే అడుగుతున్నారు. అలాగే పలానా లొకేషన్లో వాళ్ళ యొక్క మోడల్ తగ్గట్టు, వాళ్ళ యొక్క లొకేషన్ తగ్గట్టు వెహికల్స్ అనేది అడుగుతున్నారన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క వెహికల్ అయితే సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్, డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. జాండీర్ సంబంధించిన జాండీర్ 5105D బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2023 11వ నెల అయితే తీసుకున్నారు. 2024 11వ నెలకి సంవత్సరం అయితే అయిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ 2025 8వ నెల కాబట్టి ఆల్మోస్ట్ 2 సంవత్సరాల దగ్గరలో అవుతుందన్నమాట. సంవత్సరం దాటి 8 నెలలు అయితే అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ రేపు 2025 11వ నెలకి 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెహికల్ తీసుకోవాలనుకుంటే ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి పూర్తిగా 2 సంవత్సరాల దగ్గరలో ఉన్నా సరే రీడింగ్ మాత్రం చాలా తక్కువ రీడింగ్ అయితే తిరిగిందనమాట. మీరు అనుకోవచ్చు 2 సంవత్సరాలు కంప్లీట్ తక్కువ రీడింగ్ అంటున్నాం, ఏ విధంగా పాసిబుల్ అనేది మీరు అనుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫైనాన్స్ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల రీడింగ్ అయితే చేయలేదు. ఫస్ట్ 2 మంత్స్ యూజ్ చేసుకోవడం జరిగింది. రీడింగ్ వచ్చేసి 399 రీడింగ్ అయితే తిరిగిందనమాట. అంటే వెహికల్ యొక్క అవర్స్ వచ్చేసి 399 అయితే తిరిగిందనమాట. ఆల్మోస్ట్ 400 అయితే తిరిగింది రీడింగ్ అనేది. ఈ యొక్క రీడింగ్ ఉన్నప్పుడు ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లడం వల్ల వెహికల్ అనేది తిరగలేదు కంప్లీట్గా. ఇప్పుడు ఈ యొక్క ఓనర్ అయితే వెళ్ళి వెహికల్ అనేది చెక్ చేసుకొని తెచ్చి ఇప్పుడైతే సేల్ చేయడం జరుగుతుందనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. 400 గంటలు అయితే రీడింగ్ అయితే చేసింది. 40 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. ఇది వచ్చేసి వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదు. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు, బ్యాటరీ ఆల్మోస్ట్ వెహికల్ పరంగా చిన్న రిపేర్ కూడా అయితే లేదు. వెహికల్ యొక్క పేపర్స్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి మీరు షోరూంలో చెక్ చేసుకోవాలన్నా చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని టోటల్ కంప్లీట్ వర్కింగ్ కండిషన్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి ఈ యొక్క వెహికల్ ఒక ప్రైస్ చూసుకుంటే 5,75,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 5,75,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకుంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్కి చాలా తక్కువ ప్రైజ్కి అయితే ఇచ్చే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓనర్తో అయితే మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చిన నా నెంబర్కి మీరు ఎవరైనా వెహికల్ పంపించాలి అనుకుంటే మీ యొక్క వెహికల్ యొక్క ఫొటోస్, డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ యొక్క ఫొటోస్ వల్ల వీడియో అయితే చేయడం జరుగుతుంది. వీడియో చేయడం వల్ల చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెహికల్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట. మీ యొక్క వెహికల్ తొందరగా సేల్ చేయాలనుకుంటే యూట్యూబ్లో పెట్టి ఈ విధంగా తొందరగా సేల్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క వెహికల్ యొక్క ఫొటోస్, డీటెయిల్స్ అయితే వాట్సాప్ చేయండి. ఓకేనా? ఇది ఈ వీడియోలో చెప్పాలనుకుంటే ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్టిక్, కామారెడ్డి సిటీలోనే ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకుంటుంది. నెక్స్ట్ వీడియోకి వెళ్తుంది. అంతవరకు జై హింద్.